హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను మా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద ఆనియన్ పకోడీ వేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, సాల్ట్, కొత్తిమీర, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకుందామండి. 1 కప్పు శనగపిండిలోకి పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. నేనైతే ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇవన్నీ వేసుకుందాం. ముందుగా అయితే నేను ఆనియన్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్నటువంటి కప్పు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. తగినంత వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. కొంచెం వీటెక్కిన తర్వాత వేసుకుందాం. వీటెక్కిందండి. నేను అవుతూ ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. మన పకోడీని ఈ విధంగా అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నాయండి. చూడండి, మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతున్నట్టేనండి. అయిపోయిందండి. ఒక ప్లేట్ తీసుకుని అందులో వేసుకుందాం. ఈ విధంగా మన ఆనియన్ పకోడీ అయితే రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి,
Please like and subscribe my channel, Arshini Logs.